వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ డిలీషియస్ క్యాప్సికమ్ అండ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. నేనైతే పెళ్ళికి ముందు అసలు క్యాప్సికమ్ కర్రీ అనేది తినేదాన్ని అయితే కాదండి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు కాబట్టి నాకు తెలియదు అనమాట. బట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పి నేను వండడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు పావు కేజీ క్యాప్సికమ్, పావు కేజీ టమాటో అనేది తీసుకుని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, డైజెషన్ సమస్య ఉండేవాళ్ళు క్యాప్సికమ్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్, పోపు గింజలు, ఇంకా వెండిమిరపకాయ, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ అనేది యాడ్ చేస్తున్నాను. కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది క్యాప్సికమ్. ఇంకా బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కుక్ అవ్వడానికి, ఇంకా ముక్కకి బాగా పట్టడానికి. యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చాలా బాగా మగ్గాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను యూజ్ చేసేది స్టీల్ కడాయి అండి, అందుకని అడుగంటుతుంది. అందుకని చెప్పి నేను కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు తగినంత కారం, ఇంకా ధనియాల పౌడర్, కొద్దిగా మెంతి పౌడర్ కూడా వేసుకొని దింపేసుకోవడమే. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.